ముక్కలు మటన్ ఫ్రై ఇలా ఉంటుందండి. ఇదిగోండి ఒక్కొక్క ముక్క ఇంతంత లావు చక్కగా. అసలు ఇక్కడ పొట్టేళ్ళు అసలు ఎంత బాగా పెరుగుతాయి హద్దులో. అసలు మన దగ్గర పచ్చడిలో నీసు వాసన ఉండదు తెలుసా. ఫిష్ పీకిల్ కూడా భలే ఉంటుంది అసలు. మటన్ ముక్క చూడండి. ప్రాన్స్ పీతలు కూడా ఉన్నాయి మా దగ్గర. తింటావా పీసు. అన్ని ప్యాకింగ్లు స్పీడ్ కొరియర్లు పంపిస్తున్నామా మనం. బాగుందా? అన్ని సమానంగాను అంత బాగుందా. సూపర్ అంటే సూపర్. దా ఇంకో ముద్ద తింటావా? మామూలుగా లేదండి అసలు. కొరియర్లు ఎవరికి ఆపట్లా. మటన్, చికెన్, ఫిష్, క్రాప్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. మంచిగా లేవా? హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది బిర్యానీ మసాలా పౌడర్ అండి. మేము వారం వారం పట్టిస్తూ ఉంటాము. ఇది మాకు చిన్న ఫుట్పాత్ మీద బిర్యానీ పాయింట్ ఉంటుంది కదా, ఫ్రైడ్ రైస్ అమ్మేవాళ్ళు, వాళ్ళ దగ్గర బిర్యానీ కూడా తయారు చేస్తారు. వాళ్ళు మాకు ఆర్డర్ పెట్టుకున్నారు. అందుకని చెప్పేసి 6 కేజీలు వాళ్ళకి ఇస్తాము. ఇది 80 కేజీల పౌడర్ అండి. మేము వారం వారం పట్టిస్తాము. పట్టించిన రోజు చల్లార్చి ప్యాకింగ్లు అనేది చేసేస్తాం. కేజీ, హాఫ్ కేజీ అవైలబుల్లో ఉంది. మీ ఇంట్లో మీరు ఇది 6 months పెట్టుకోవచ్చు. 1 కేజీకి 1.5 స్పూన్ వరకు వేసుకోవాలా. హాఫ్ కేజీకి అయితే 30 టీ స్పూన్ వేసుకోవాలా. ఒక బాస్మతి కేజీ రైస్కి 1 గ్లాసుకి బియ్యానికి 1.5 గ్లాసు, 1.5 గ్లాసు వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ పోసుకోవాలి. అదే మీరు పెద్ద డబ్బా తీసుకుంటే దాంతో అయినా సరే 1.5 పోసుకోవాలి. చిన్న గ్లాస్ తీసుకున్న గ్లాస్తో గ్లాసున్నర, కొలత ఏదైనా కావచ్చు. 1కి 1.5 పోసుకోవాలా. తగినంత ఒక హాఫ్ టీ స్పూనో మీరు మీ టేస్ట్కి ఎంత తింటారో అంత సాల్ట్ వేసుకోవాలా. ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా ఇవి వేసేసుకొని అవి మగ్గిన తర్వాత అమ్మ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది, అమ్మ డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ ఉంది, అమ్మ పసుపు పొడి ఉంది. ఇవన్నీ కూడా వేసుకొని, ఒకవేళ పసుపు పొడి మీకు అవైలబుల్లో ఉన్నా అదైనా వాడుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మగ్గిన తర్వాత ఇది 1 స్పూన్ వేసేసుకొని చక్కగా అంతేనండి ఎసరు పోసేసుకొని దమ్కి అలా పెట్టేస్తానండి. మంచి బిర్యానీ. ఇది పిల్లలు, బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు ఎవరైనా సరే అబ్బో బిర్యానీ అనగానే ఇన్ని వెరైటీస్ ఐటమ్స్ వేసేసి అది ఒక్కోసారి అవైలబుల్ లేక పలావ్ అంటే మాకొద్దురా బాబు అనుకోకుండా ఈజీ ప్రాసెస్లో పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పిల్లలు, వంట రాని వాళ్ళకి కూడా అరే చిటికేసి అమ్మ కూర కారానికి ఒక్కసారి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న ఏ ఐటమ్స్ ఉన్నా సరే ఈజీగా అయిపోయే ప్రాసెస్లో అయిపోయాయండి మా దగ్గర. అందుకని ఈ బిర్యానీ మసాలా పౌడర్ కూడాను చక్కగా దమ్కి వదిలేస్తే మీరు ఇందులో ఎటువంటి గరం మసాలా ఐటమ్స్ కానీ వేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అది చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు, మటన్ బిర్యానీ చేసుకోవచ్చు, ఎగ్ బిర్యానీ చేసుకోవచ్చు, పన్నీర్ బిర్యానీ చేసుకోవచ్చు, ఫిష్ బిర్యానీ చేసుకోవచ్చు, ఇక బగారా రైస్ చేసుకోవచ్చు, జీరా రైస్ చేసుకోవచ్చు. ఏ రైస్ చేసుకున్నప్పటికి కూడాను ఇది మీరు తీసుకునేదానికి 1 స్పూనా, 1.5 స్పూనా, 1.5 స్పూనా, కేజీకి అయితే 1 స్పూను, 1.5 స్పూన్ వేసుకోవచ్చు. 6 నెలలు స్టోరేజ్ ఉంటుంది. ఇందులో మేము 20 వెరైటీస్ చెక్క లవంగాలు వేసి చేసిన బంగారం లాంటి పౌడరు. అసలు చెక్క లవంగాల పౌడర్ రేట్లు ఆకాశం కట్టేటట్టున్నాయి. మార్కెట్కి వెళ్తే బస్తాలు తీసుకోవాలంటే మనం పెద్ద బిల్డింగే కట్టుకోవచ్చు అంటారు చూడండి, అంతంత రేట్లు ఉన్నాయి. మీకు ఇలాచి రేట్ వచ్చేసి ఎంత రేటు ఉందో తెలుసా అండి? 8,000, 9,000 ఈ ఊర్లో. మీరు ఇంక దాన్ని బట్టి మీరు ఆలోచించండి. ఫస్ట్ క్వాలిటీ ఒక రేటు, సెకండ్ క్వాలిటీ ఒక రేటు, మూడో క్వాలిటీ ఒక రేటు. నేను ఫస్ట్ క్వాలిటీకే వెళ్తున్నాను, ఎందుకంటే దాంట్లో వాసన ఉంటుంది. కస్టమర్కి ఇక్కడ క్వాలిటీ నచ్చిందంటే రెండోసారి మీరు మా దగ్గర బుక్ చేసుకుంటారు. నేను చేసేది ఏదైనా సరే నిజాయితీగానే చేస్తున్నాను, కష్టపడుతున్నాను, మంచి క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నానండి. ఇది మీకు 1 year ఉంటుంది, 6 months కూడా ఉంటుంది. ఎప్పుడైనా సరేనండి. చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఏ వస్తువైనా సరే ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, బయట పెడితే బయటే పెట్టాలి. కారపూలు ఇలాంటివన్నీ మీకు స్టోరేజ్ ఉంటాయి కాబట్టి తడి తగలకుండా పొడి బాటిల్లో పొడి స్పూన్ తోటి ఎనీ టైం వాడుకొని తడి లేకుండా ఉంటే మాత్రం 1 year కూడా ఉంటుంది. ఈ గరం మసాలా పౌడర్లు 20 వెరైటీస్ చెక్క లవంగాల పౌడర్లు, దినుసులు వేసేసి చేసిన పౌడర్, బంగారం లాంటి పౌడర్. ఇది చేస్తున్నప్పుడు మా అక్క పక్క మిషన్ దగ్గర అందరూ
అడుగుతున్నారు ఫ్రీగా ఇవ్వమని. ఏం చెప్తాం, ఫ్రీగా ఎలా ఇస్తామండి? ఎంత రేట్లు తెలుసా? చెక్క, లవంగం, మిరియాలు, యాలకులు, జీరా, సోపు, ఎన్ని వెరైటీస్ వేసి ఏ మోతాదులో వేసి ఎంత చేస్తే ఈ పౌడర్ అంత టేస్టీగా ఉంటుందో అన్నీ మాకు తెలుసు. కాబట్టి చిన్నప్పటి నుంచి మా అమ్మ మాకు పలావులు, చికెన్లు ఇవి వండి పెట్టి, ఆ తర్వాత మా పెళ్ళిన తర్వాత నా దగ్గర కూడా నేను అదే వండి పెట్టి, యూట్యూబ్లో కూడా ఎప్పుడు పలావులు, చికెన్లు వండిన అనుభవంతో చేసిన గరం మసాలా, బిర్యానీ మసాలా పౌడర్ రండి చూపిస్తాను. ఇది ఒక స్పూన్ వేసుకుంటే చాలు, మంచి వాసన గప్పున వస్తుంది. ఇదేమీ చీప్ క్వాలిటీ వస్తువులతో చేయలేదండి, మంచి క్వాలిటీనే మంచిగానే ఎండలో ఎండబెట్టి నీట్గా చేసాము. 6 months, 1 year, 8 months ఇలా ఉంటుంది, ఏం పాడవదు. ఇది బుక్ చేసుకొని మనం రోజు పలావులు చేసుకోలేము కదా అని అనుకోవడానికి ఏమీ లేదు. మీరు బుక్ చేసుకొని ఎంత కావాలో అంత పెట్టుకొని పొడి డబ్బాలు పెట్టుకుంటే చాలు, అంతే. కేర్ తీసుకుంటే ఏ వస్తువైనా ఎన్ని రోజులైనా ఉంటుంది. తడి పెట్టి ఫ్రిడ్జ్లో పెడతారు కొంతమంది పచ్చళ్ళు, మళ్ళీ బయట పెట్టి మర్చిపోతారు 2-3 గంటలు, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడతారు, మళ్ళీ బయట పెడతారు. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి బయట పెట్టి ఇలా వస్తువు పాడైద్దండి. డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ అయినా, అల్లం వెల్లిపాయ పేస్ట్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మీకు 3 నెలలు ఉంటుంది, 6 నెలలు ఉంటుంది. బయట పెట్టుకుంటే 3 నెలలు ఉంటుంది. వితౌట్ ఫ్రిడ్జ్ తోటి మీరు బయట లోపల పెట్టుకోకూడదు. బయట పెట్టుకుంటే 3 నెలలు ఉంటుంది కదా, చాలు. మళ్ళీ మేము పెడుతూ ఉంటాం వారం. మా దగ్గర 5 నెలలు, 6 నెలలు నిలవ ఉండే ఏది లేదు. ఎవ్రీ వీక్ పచ్చళ్ళు అయితే వారానికి ఒకసారి పెడుతున్నాం. గరం మసాలా పౌడర్లు అయితే వారంలో ఒకసారి 2 సార్లు పెడుతూ ఉంటాం. 80 kgs కారం అయినా సరే, 80 kgs 200 kgs పెట్టించిన కస్టమర్లు ఎలా ఆర్డర్లు పెట్టుకుంటారో ఆ విధంగానే మేము అనేది సేవ్ చేస్తున్నామండి, పెడతాం ఇక్కడ. ఓకేనా? చక్కగా చూసుకొని బుక్ చేసుకోండి. మీకు అవసరం ఉంటే చాలా నీట్గా శుభ్రంగా మీకు మేము అసలు 57 ప్రోడక్ట్లో నల్లకారం, మునగాకు కారం, అవిసెకార పొడి, పుట్నాల పొడి, నువ్వుల కార పొడి, మళ్ళీ అసలు మీకు ఇంకా పల్లీలు పొడి, ఇవన్నీ ఉన్నాయి మా దగ్గర. ఈ మునగాకు కారం, అవిసె పొడి కారానికి అసలు మార్కెట్లో కూడా ఎంత డిమాండ్ ఉందంటే వాటికి ఒరిజినల్గా మీకు అసలు అమ్ముతున్నారా లేదని మీకు చూపించి మరీ చేయిస్తున్నాను నేను. తోటల దగ్గరికి వెళ్ళి మునగాకు ఎక్కువ రేటు పెట్టి తీసుకొచ్చి, కరివేపాకైనా సరే, కరివేపాకైనా అంగడిలో దొరికిద్దేమోలే కానీ మునగాకు అసలు దొరకదు. మునగాకు స్వచ్ఛంగా తోట ఓనర్స్తో మాట్లాడుకొని, ఇంటింటికి చెట్టు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని తీసుకొచ్చి చేసి, ఎందుకంటే మోకాళ్ళలో గుజ్జరిపోయిన వాళ్ళకి కానీ, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ, కాళ్ళకి, కీళ్ళకి, ఒంట్లో నీరుకి, వెయిట్ లాస్కి, షుగర్కి, బీపీకి అన్ని రకాల మునగాకు పౌడర్ మంచిది. నువ్వుల కారపొడి మంచిది, కరివేపాకు కారపొడి, ఉసిరికాయ కారపొడి, ఇవన్నీ ఎంత ఆరోగ్యానికి మంచిది. నా డైట్లో కానీ అన్నీ తెలుసుకొని, పెద్దవాళ్ళకి ఏమేమి తింటున్నారో తెలుసుకొని అవి తయారు చేసాము. మీకు నచ్చితే మీరు చేసుకోలేకపోతే మేమున్నాము, చాలా శుభ్రంగా. ఇన్స్టాంట్ ఫాలో చేయండి. యూట్యూబ్లో కూడా చరిత్రసాక్షి 2లో 1లో కూడా వీడియోస్ పెడుతున్నాను, అన్నిట్లో చూసుకోండి. ఎప్పటికప్పుడు లైవ్ చూపిస్తూ చేస్తున్నామండి. అది సరేనా? చాలా మీరు ఆర్డర్లు పెట్టుకుంటారు కాబట్టి ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నాం. చాలా నీట్గా, నిజాయితీగా, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నామండి. కొరియర్ కూడానండి, రాత్రి 9 దాకా ప్యాక్ చేసి పొద్దున్నే పంపిస్తున్నాం. మళ్ళీ పొద్దున్న చేసి మళ్ళీ మధ్యాహ్నం 5 పంపిస్తున్నాం. ఎక్కడ కొరియర్ బాయ్ దగ్గర ఏమన్నా కొరియర్ మీరు రాంగ్ పంపిస్తే 1-2 రోజులు లేట్ అవటం తప్ప ఏ కస్టమర్ చేత డిసప్పాయింట్ అవటం కానీ, లేట్ కొరియర్ కానీ అట్లా లేనే లేదు. సరేనా? వాట్సాప్లో మెసేజ్ పెడితే ఎప్పుడైనా ఆదివారాలప్పుడు ఒక గంట ఏదైనా మూవీకి వెళ్తే ఫోన్ లిఫ్ట్ చేయకపోవటం తప్ప మిగతా రోజులన్నీ అవైలబుల్లేనండి. మేము అలా చూసుకొని ఉంటున్నాం అంతా. అంటే కస్టమర్కి కొంచెం కూడా డిసప్పాయింట్ అవ్వకూడదండి. సరేనా? మంచి పౌడరు బుక్ చేసుకోండి. చేయండి, చెట్లు అంత బాగున్నాయి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మటన్ పచ్చడి ప్యాకింగ్లు అనేది చేసాము. ఇంకా అదే డిష్లో అన్నం కలుపుకొని తిన్నాం అని చెప్పేసి ఆకలి వేస్తుంది. టైం అయితే 12:30 అయింది. 1 గంటలోపే తినేస్తాం. అయితే మేము మటన్ కానీ, చికెన్ కానీ, క్రాబ్స్ కానీ, ప్రాన్స్ కానీ ఇవన్నీ కూడాను ఈరోజు పెట్టామంటే రేపు ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎల్లుండి పెడతాం అనమాట. ఫ్రెష్ పచ్చళ్ళు ఎక్కువ పెట్టుకోకుండా 20 kgs, 15 kgs చికెన్ తెప్పిస్తాను. అది పెట్టేటప్పుడు ఒక 25 kgs అలా అవుతుందండి. ఇంకా అంతే. ఇంకా అది మాకు ఈరోజు రేపట్లో కొరియర్స్ వెళ్ళిపోతాయి, మళ్ళీ ఫ్రెష్గా పెడతాం. అంటే మా దగ్గర ఓల్డ్ స్టాక్ ఉండదు. ఇక్కడ మామిడికాయ పచ్చడి కూడాను మీకు 1000 kgs పచ్చడి అట్లా పెడతాము. వారంలో అయిపోతుంది, మళ్ళీ వారానికి ఒకసారి పెట్టేస్తాము. అంటే ఇప్పుడు మీకు మొన్న లాస్ట్ టైం అయితే నేను 100 kgs పెట్టా, ఆ తర్వాత 200 kgs పెట్టా. ఇట్లా మీకు కస్టమర్లు ఆర్డర్ చేసుకునే దాన్ని బట్టి మేము పచ్చళ్ళు అనేది పెడుతున్నాము. అన్నీ ఫ్రెష్గానే పెడుతున్నాము, అయిపోతున్నాయి, మళ్ళీ కాయలు తెప్పిస్తున్నాం, మళ్ళీ పెడుతున్నాము. ఇట్లా ఏ పికిల్స్ అయినా, కారపొళ్ళైనా 57 ప్రోడక్ట్లు ఉన్నాయి. వీడియో కింద చెక్ చేసుకోండి. ఇవాళైతే ఈ మటన్ పచ్చడి అండి. అసలు మటన్ ఫ్రైయా అని మీరు అంటారు, అంత బాగుంటుంది. మీకు నచ్చితే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి.
మటన్ ముక్కలు మటన్ ఫ్రై ఇలా ఉంటుందండి. ఇదిగోండి ఒక్కొక్క ముక్క ఇంతంత లావు చక్కగా. అసలు ఇక్కడ పొట్టేళ్ళు అసలు ఎంత బాగా పెరుగుతాయి తెలుసండి. ఇష్టమైన గడ్డే అన్ని తినేసి బాగా పుష్కలంగా ఉంటాయి. కోళ్ళు కూడానండి నేచర్ని దీన్ని పెరుగుతాయి అనమాట. చూడండి హద్దులో అసలు మన దగ్గర పచ్చడిలో నీసు వాసన ఉండదు తెలుసా. ఫిష్ పీకిల్ కూడా భలే ఉంటుంది అసలు. అవును మటన్ ముక్క చూడండి. ప్రాన్స్ పీతలు కూడా ఉన్నాయి మా దగ్గర. తింటావా రా పీసు. అన్ని ప్యాకింగ్లు స్పీడ్ కొరియర్లు పంపిస్తున్నామా మనం. బాగుందా అన్ని సమానంగాను. ఎంత బాగుందా. సూపర్ అంటే సూపర్. దా ఇంకో ముద్ద తింటావా. మామూలుగా లేదండి అసలు. కొరియర్లు ఎవరికి ఆపట్లా. మటన్, చికెన్, ఫిష్, క్రాప్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. మంచిగా లేవా ఆంటీకమ్మా. మటన్ ముక్కలు ఆంటీ ఎప్పుడు తింటా. బామా సరే తింటావా. తింటానే ఉంటా. ఇదిగో పీస్ చూడు ఎంత బాగుంటుందా సిరి. మటన్ స్వచ్ఛ తగ్గండి మా పీస్ ಬೇಕೈತೆ ಹಾಕ್ತಾರೆ. ಸಾಕಮ್ಮ ಬೇರೆ ಪೀಸು ಇದು ಗಟ್ಟಿ ಗಟ್ಟಿ ಮಟನ್ ಇದು ಜಾಸ್ತಿ ಪೀಸು ಬೇಡ. 2 ಹಾಕಿತ್ತು. ಹೌದಾ? ఎంత బాగుంది. బాగుంది కదా. నీసు వాసన ఉందా? లేదు అస్సలు లేదు. బాగా పెడతామండి. ఎంత బాగుందో తెలుసు అసలు. రెడీ అవ్వాలి అందుకని మా శిరీష రాలేకపోయింది. కన్ను చూసి బాగా ఆశ వస్తుంది. మటన్ చాలా బాగుందండి. ముక్కేస్తున్నాం. రెండు ఇంకోటిందా. బాగుందా సిరి? చాలా బాగుంది. అంత బాగుంది తెలుసా. నేను రెడీ అవ్వలేదు. మా దగ్గర నిమ్మకాయ పచ్చడి అవి కూడా లేకపోతే నేను కూడా కూర్చుండేదాన్ని. పర్లేదు తిను. అంత బాగుంది కదా సార్. ఎప్పుడైనా ఫ్రెష్ పచ్చడి. ఇదిగో ముక్క కొంచెం పచ్చడి వేసుకున్నామా. ఏదైనా ఊరు వెళ్ళాలనుకో మనం, అలాంటప్పుడు ఈ పచ్చడి ఒకటి తీసుకొని అంత వేడి వేడి అన్నం వండుకొని వెళ్ళామనుకో, చికెన్ పచ్చడి కానీ మటన్ పచ్చడి కానీ అసలు మనకి ఇంకా ప్రయాణాల్లో డబ్బులు ఖర్చు ఉండదు. పచ్చళ్ళు కూడానండి, వెజ్ పచ్చళ్ళు నేను అన్నాను కాదు, అసలు టమాటా, ఉసిరికాయ అన్ని పచ్చళ్ళు అండి చాలా బాగా పెట్టా. అసలు ఎంత బాగుంటుందో. 1 కేజీ బుక్ చేసుకుంటే మీకు ఎన్ని రోజులు వస్తుందో ఒక ముక్క వేసుకుంటే. మటన్ కూడా అసలు అంత బాగుందండి. ఇంట్లో రోజు మటన్ చేసుకోలేడు. కొంతమంది నీసు లేకుండా ముద్ద దిగదనే వాళ్ళకి పచ్చళ్ళు అయితే అమృతం లాగా. కాలేజీకి కానీ స్కూల్స్కి కానీ పిల్లలకి ఎప్పుడైనా మనం వంట చేసుకోలేకపోతే ఇలా వేసి పంపించేయచ్చు. 3 months పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా 3 months ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మీకు ఉంటుంది. కాదు ఫ్రిడ్జ్లో పెట్టి బయట పెట్టకూడదు. అది చెమ్మ రాకూడదు.
కొంతమంది ఫ్రిడ్జ్ లో పెట్టి బయట పెట్టేసి మర్చిపోతారమ్మా. అప్పుడు బూజు వస్తుంది. దా. నైట్ నేను ఏం చేస్తాను తెలుసా, వేడి వేడి అన్నం వండుకొని అవును. ఈ పిక్కలు వేసుకొని అన్నం తింటా. అవును. దా. తిను. ఎంత బాగుంది చూడు. మధ్యాహ్నం అయితే ఈ మధ్య మేము అసలు పికిల్సే సరిపోయినాయి మాకు. సూపర్ అంటే సూపర్ ఉంది. టేస్ట్ చూడగా భలే అన్నం రెడ్గా మగ్గి. ఇది 5వ రోజు పచ్చడి. పచ్చడి పెట్టిన తర్వాత 5 రోజుల దాకా మేము కస్టమర్ని పంపించాం. ఎందుకు చేసావా, ముక్క పీల్చుకోవడానికి మటన్కి మినిమం 5 రోజులు పెట్టింది. అప్పుడే మీకు అందరు సాట్ సరిపోయిందా లేదా తెలిసింది. దా. చాలా బాగుంది. బాగుందా సిరి? చాలా బాగుంది. కొంచెమేనా చెప్పు. అయిపోయింది.